నేనైతే అంజలి స్టూడియోస్కి వచ్చానండి నవరాత్రి షూట్ చేయించుకోవడానికి. ఫస్ట్ అయితే గర్భా అండ్ బతుకమ్మ షూట్ అయితే చేయించుకుంటున్నాం. మాకు స్టిచ్ చేయించుకోవడానికి కూడా టైం లేక మేమైతే నీడిల్తోనే స్టిచ్ చేసుకుంటున్నాం అండి హ్యాండ్స్. సారీ నా అవుట్ఫిట్స్ అన్ని షీనియర్స్ లో తీసుకున్నామండి. దిల్షుక్నగర్ బ్రాంచ్ లో చాలా బాగున్నాయి. నవరాత్రికి తీసుకున్నాను. షూట్ కి అయితే రెడీ అవుతున్నాను. మా మేకప్ ఆర్టిస్ట్ రెడీ చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కొక్క లాగా ట్రై చేస్తున్నానండి. లెన్స్ లాస్ట్ టైం బ్లూ పెట్టాను, మీకు నచ్చలేదు. ఈసారి వేరే కలర్ పెట్టాను. ఇది ఎలా ఉందో చెప్పేసి అన్ని ట్రయల్స్ చేస్తుంటాను అనమాట. ఒకవేళ ఏ సెట్ అయితే క్లయింట్స్ కి పెట్టొచ్చు అని చెప్పేసి. అయితే నాకు సీజన్ పీక్స్ టైం అండి. ఫుల్ బిజీలో కూడా నేను షూట్ అయితే ప్లాన్ చేశాను. అసలు మాకు స్లీపే లేదు. బిఫోర్ 3 days నుంచి అయితే కంటిన్యూగా షాపింగే చేస్తున్నాం అనమాట గర్భాకి. అసలు ఏం టైం సరిపోవట్లేదు. బాబాయ్ మాకు షూట్ కే ఇలా ఉందంటే ఇంకా ఇంట్లో పెళ్లిళ్ళు ఈవెంట్స్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా నాకైతే క్లియర్ గా అర్థమైపోయింది. మార్నింగ్ ఎప్పుడో షూట్ స్టార్ట్ చేస్తే 3 AM కి అయిపోయిందండి గర్భా షూట్. మేము ఆల్మోస్ట్ అవుట్ అయిపోయాం. ఇక్కడ వైషు అయితే నా పైన రంగోలీ వేస్తుందండి. నాకు మళ్ళీ బతుకమ్మ షూట్ ఉండే అనమాట కంటిన్యూగా. ఫేస్ మొత్తం అయితే కలర్స్ పడ్డాయి. క్లీన్ చేసుకుంటున్నాం. మేకప్ ఆర్టిస్టులు అందరూ అయితే వెళ్ళిపోయారు. మరీ ఎక్కువ టైం అయిపోయింది కదా, వాళ్ళకు కూడా ఇబ్బంది ఎందుకని పంపించేశాను. టుడే 5 AM కి అయితే మళ్ళీ బతుకమ్మకి అయితే ఇలా రెడీ అయిపోయాను. షూట్ కి బిఫోర్ డేనే నేనైతే 10 members కి మేక్ ఓవర్ చేయడానికి వెళ్ళింది. మేము అనుకోలేదు షూట్ ఇన్ని అవర్స్ అవుతుందని. మొత్తం 24 hours లో షూట్ అయితే కంప్లీట్ అయిపోగానే లగేజ్ అంతా ఇంట్లో పెట్టేసి డైరెక్ట్ అయితే మేకప్ చేయడానికి వచ్చాను. మొత్తం ఇక్కడ వచ్చేసి 8 members ని రెడీ చేసామండి. మేకప్ చేయడానికి వచ్చాను. ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చెప్పండి. నా క్లయింట్ అయితే ఏంటమ్మా చాలా డల్ గా ఉన్నావు, చాలా డల్